జై శ్రీరామ్. నా హిందూ సోదరులకును క్రైస్తవులందరూ కూడా జై శ్రీరామ్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు పరిశుద్ధాత్మ ఉన్నదా, ఉంటే ప్రూవ్ చేయగలరా? ప్రశ్న జవాబుల గురించి మనం ఇప్పుడు ఒక వీడియో చూడబోతా ఉన్నాము. పరిశుద్ధాత్మ ఉంది అని బైబిల్ చెబుతుంది. పరిశుద్ధాత్మ ఉందని బైబిల్ చెబుతూ ఉంది. ఇంకా భక్తులను చూపిస్తూ ఉంటుంది బైబిల్లో. పరిశుద్ధాత్మ ఉంది అని బైబిల్లో ఉన్నటువంటి భక్తుల ద్వారా మనకి చూపిస్తూ ఉంటుంది. నిజానికి సరైనటువంటి ఆధారాలు బైబిల్లో తప్ప ఇంకెక్కడ కనిపించవు. సరైన ఆధారాలు బైబిల్లో తప్ప ఇంకెక్కడ కనిపించవు. పరిశుద్ధ ఆత్మ ఉందా లేదా, ఉంటే దానికి ప్రామాణికము ఏమిటి? పరిశుద్ధాత్మ ఉందా లేదా, ఉంటే దానికి ప్రామాణికము ఏమిటి? ప్రామాణికము అంటే ఆధారము, సాక్ష్యము, రుజువు ఏమిటి అని మనం చూసినట్లయితే బైబిల్లోనే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఉన్నది అనటానికి ప్రామాణికగా, సాక్షిగా కొన్ని ఉపమానంగా అని చెప్పాడు ఆయన. ఏమిటది? మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనం 8వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయడి, దయ్యాల్ని ఎల్లగొట్టిడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. ఈ క్రియలు చెయ్యాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అనబడినటువంటి ఒక శక్తి అనేది ఉండాలి. ఆ శక్తి ఉన్నప్పుడే ఇలాంటి కార్యాలు చెయ్యగలరు. అందుకే బైబిల్లోని పరిశుద్ధాత్మ ఉన్నది అని ప్రూవ్ చేయడానికి ప్రామాణికము, సాక్ష్యమే, ఆధారమే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు. ఆ మాటలను బట్టి మనం చూస్తే రోగులను స్వస్థపరచడం, చనిపోయిన వారిని లేపడం, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయడం, దయ్యాలని వెళ్ళగొట్టడం, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యడని చెప్తున్నాడు ఇక్కడ. కనుక ఇది యేసుక్రీస్తు ఇచ్చినటువంటి క్లూ అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. రెండోది ఏంటంటే, 1 సైడ్ సువార్త, 2 సైడ్ సేవ. యేసుక్రీస్తు చెప్పిన ప్రకారంగా మనం చూస్తే 1 సైడ్ సువార్త ప్రకటించాలి, 2 సైడ్ సేవ చేయాలి. ఏ సేవ అది? ఏ సేవ అంటే రోగులను స్వస్థపరచడం, చనిపోయిన వారిని లేపడం, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయడం, దయ్యాలను వెళ్ళగొట్టడం, ఉచితంగా సువార్తను ప్రకటించాలి. సువార్త అంటే ఏంటి? ఇదే సువార్త. సువార్త అంటే ఏంటి? రోగులను స్వస్థపరచడం, చనిపోయిన లేపడం, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయడం, దయ్యాలను వెళ్ళగొట్టడం, ఉచితంగా యేసు గురించి ప్రకటించడం. 1 సైడ్ సువార్త, 2 సైడ్ సేవా కార్యక్రమం గురించి ఈ యొక్క పరిశుద్ధాత్మ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. పరిశుద్ధాత్మ అంటే శక్తి ఉన్నప్పుడే ఈ శక్తి కార్యాలు చేయగలుగుతారు. ఇదే ప్రామాణికం. బైబిల్ని బట్టి చూస్తే ఇదే ప్రామాణికం. రెండోది ఏంటంటే, మార్కు సువార్త 16వ అధ్యాయం 15 వచనం 16 వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు ఇంకా ఏం చెప్పాడంటే, మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడి కదా చెప్పాడు ఇక్కడ. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. సర్వలోకం అంటే ఏంటి? ప్రపంచ దేశాల మీదకి వెళ్ళమన్నాడు. ప్రపంచ దేశాల మీదకి వెళ్ళి సువార్తను ప్రకటించండి, ప్రపంచం అంతటా తిరగండి, ప్రపంచం అంతటా సువార్తను ప్రకటించుకోండి అని చెప్పాడు ఆయన. ఎవరిని? యేసుక్రీస్తు యొక్క శిష్యుల్ని. కనుక ఈనాడు క్రైస్తవులు, పాస్టర్లు గల్లీల పంట, ఇళ్ల పంట కదా, గుళ్ళ పంట తిరుగుతూ సువార్తని ప్రకటిస్తూ ఉన్నారు. ఏం సువార్త? యేసుని నమ్మితే పరలోకం, నమ్మకపోతే నరకము. ఇది సువార్త. కనుక ప్రపంచ దేశాలు తిరగమని చెప్పాడు. ఒక సంస్థ కానీ, చర్చిలు కానీ స్థాపించమని యేసుక్రీస్తు బైబిల్లో ఎక్కడ చెప్పినట్లుగా, ఇంకా ఫౌండర్లుగా, డైరెక్టర్లుగా ఎదగమని ఎక్కడ కూడా కదా, నీ భార్య పిల్లలు వారసత్వంగా ఆస్తులను పంచుకోమని ఎక్కడ కూడా బైబిల్లో ఎక్కడ యేసుక్రీస్తు చెప్పినట్టుగా ఆధారాలు కనపడతలేదు. పరిశుద్ధాత్మ ఉన్నది అనటానికి ప్రామాణికం ఏంటంటే కదా, రోగులను స్వస్థపరచడం, చనిపోయిన లేపడం, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయడం, దయ్యాలను నిలగొట్టడం, ఉచితంగా సువార్తను అందించమని చెప్పాడు. ఇంకేమంటున్నాడంటే, మార్కు సువార్త 16, 15, 16లో మనం చూసినట్లయితే, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను. ఏంటంటే
నా నామమున దెయ్యాలను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైన ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు. గనక ఎవరైతే పరిశుద్ధాత్మ నేను పొందుకున్నానో, ఎవరైతే నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను అని ఎవరైతే అంటారో వాళ్ళు ఈ క్రియలు చెయ్యాలి. ఈ ప్రామాణికమైన యేసుక్రీస్తు బైబిల్లో యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు బట్టి చూస్తే నిజంగా పరిశుద్ధాత్మ ఉన్నదా, నిజంగా పరిశుద్ధాత్మ ఉన్నదా, నిజంగా మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నారా, నిజమైన క్రైస్తవులేనా? కనుక మీరు పొందుకున్నది పరిశుద్ధాత్మ, మీలో ఉన్నటువంటిది పరిశుద్ధాత్మ లేకుంటే దెయ్యం ఆత్మ, ఇది మీరు ప్రూవ్ చేయాలి. నిజమైనటువంటి క్రైస్తవుడు ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేయాలి? యేసుక్రీస్తు ఒక ప్రామాణికం ఇచ్చాడు. ఏం ప్రామాణికము? నువ్వు పొందుకున్నది నిజమైన పరిశుద్ధాత్మ అయితే నువ్వు రోగులను స్వస్థపరుస్తావు, చనిపోయిన వారిని లేపుతావు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేస్తావు, దెయ్యాలను నిలగొడతావు, ఉచితంగా సువార్త ప్రకటిస్తావు. అంతేకాకుండా ఇంకేమంటున్నాడు? కొత్త భాషలు మాట్లాడతారు, పాముల్ని ఎత్తుపట్టుకుంటారు, మరణకరమైనది ఏది తాగిన వారికి హాని చేయదు, రోగుల మీద చేతులించినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుతారు. ఈ సవాలుకి ఎవరన్నా నిలబడతారా? పాస్టర్లు కానీ, విశ్వాసులు కానీ, క్రైస్తవులు నిలబడతారా? మేము పరిశుద్ధాత్మ పొందుకున్నాం, నాలో ఉన్నది నిజమైనటువంటి పరిశుద్ధాత్మ, నాలో ఉన్నది పరిశుద్ధాత్మ, ఇది ప్రామాణికము అన్న ఎవరైనా సరే నిలబడగలిగితే ఈ కార్యాలు చెయ్యాలి. ఈ కార్యాలు చెయ్యకపోతే వారు పొందుకున్నది పరిశుద్ధాత్మ కాదని యేసుక్రీస్తే ఖచ్చితంగా ఇక్కడ సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఆయన నిజంగా పరిశుద్ధాత్మ ఉన్నది, నాలో పరిశుద్ధాత్మ ఉన్నది, నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను అని ఎవరైనా సవాలు ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా వాడిలో ఉన్నది పరిశుద్ధాత్మను మనం గుర్తించాలంటే కదా, వాడిలో ఉన్నది పరిశుద్ధాత్మని వాడు ప్రూవ్ చేసుకోవాలి. ఎలా ప్రూవ్ చేసుకోవాలి? మనం రోగులను తీసుకెళ్తే బాగు చేయాలి, చచ్చిపోయిన వారిని శవాన్ని తీసుకెళ్ళి వాడైతే వాడు లేపాలి, కుష్ఠరోగులు శుద్ధులు చేయాలి, దయ్యాలు నిలగొట్టాలి, ఉచితంగా సువార్త ప్రకటించుకోవచ్చు, మరణకరం ఏ తాగినను హాని చేయకూడదు. నిజమైనటువంటి పరిశుద్ధాత్మకు ఉండవలసినటువంటి గుణాలు, పరిశుద్ధాత్మకు ఉండవలసిన శక్తి ఇది అని తెలియజేయడం కోసం యేసుక్రీస్తు 12 శిష్యులకి ఈ విషయాలను చెప్పినట్టుగా బైబిల్ దేవుడే చెప్తున్నాడు. మనకి బైబిల్లో ఈ విషయాలు ఉన్నాయి. కనుక ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి నేను పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నానని ఏదైనా చెప్పినా మీరు నమ్మకండి. వాడిలో ఉన్నది పరిశుద్ధాత్మ దైవాత్మ తెలుసుకోవాలనుకుంటే వాడిని మీరు పరీక్షించండి. వాడు మిమ్మల్ని పరీక్షించడం కాదు, మీరే వాళ్ళని పరీక్షించండి. కనుక ఈ విషయాలు మేము ముందుకు తీసుకురావడం జరిగింది. నిజానికి పరిశుద్ధాత్మ ఉన్నదా లేదా అని నా అభిప్రాయం ఏంటంటే, పరిశుద్ధాత్మ అనేది బైబిల్లో మాత్రమే కనిపిస్తుంది, కానీ పరిశుద్ధాత్మ ఉన్నదనడానికి ఆధారాలు ఏవి కూడా కనిపించడం లేదు. ఒకవేళ ఆధారాలు ఉన్నాయని ఎవరన్నా నిరూపించడానికి ముందుకు వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఈ విషయంలోని ప్రూవ్ చేసుకోవాలి. నేను చెప్పిన విషయాల్లోని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు అది పరిశుద్ధాత్మను మనం నమ్మొచ్చు. జై శ్రీరామ్.